హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన దేశ విపక్ష నేత రాహుల్ గాంధీ తాజాగా పుతిన్ మన దేశానికి పర్యటనకు వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున వివాదాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. ఆయన మీడియా ముందు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, నేను పుతిన్ను కలవాలని అనుకుంటూ ఉన్నాను, కానీ మన దేశ ప్రభుత్వం అంటే మోదీ గవర్నమెంట్ నన్ను అడ్డుకుంటుంది. నేను ఇక్కడే కాదు, ఎన్నిసార్లు విదేశాలకు వెళ్ళినా కూడా అక్కడి దేశాధినేతలను లేదంటే విపక్ష నేతలను కలవడానికి ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా కూడా నన్ను మోదీ గవర్నమెంట్ అలో చేయలేదు. ఇప్పుడు పుతిన్ పర్యటన సందర్భంలోనూ అదే విధంగా చేస్తుంది. నేను భారతదేశానికి సంబంధించిన సెకండ్ పర్స్పెక్టివ్ను పుతిన్కు వివరించాలని అనుకుంటూ ఉన్నాను, కానీ మోదీ గవర్నమెంట్ నన్ను దానికి అంగీకరించడం లేదు. నేను ఈ దేశానికి ప్రతిపక్ష నేతను, నన్నే మీరు అలో చేయరా అనే విధంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే నిజంగానే మోదీ గవర్నమెంట్ రాహుల్ గాంధీని పుతిన్ని కలవకుండా అడ్డుకుంటుందా, లేకపోతే ఇన్సైడర్గా ఇంకా ఏమైనా జరిగిందా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మన దేశానికి విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉన్నారు. ఆయన పుతిన్ను కలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్టు ఈ వ్యాఖ్యల ద్వారా అయితే మనకు అర్థమవుతుంది. కానీ పుతిన్ రాహుల్ గాంధీని కలవడానికి సముఖంగా ఉన్నారా లేదా అన్నది ఇక్కడ ప్రధాన సందేహంగా మారింది. నిజానికి మోదీ గవర్నమెంట్ రాహుల్ గాంధీని అడ్డుకొని ఉంటే గతంలో రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళినప్పుడు మలేషియా, మారిషస్, న్యూజిలాండ్, వియత్నాం ఇలాంటి దేశాలకు వెళ్ళినప్పుడు ఆ దేశాల అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఎన్నో రహస్య మంతనాలు జరిపారు. ఇప్పటికీ దానికి సంబంధించిన సమాచారం మన ఇండియన్ గవర్నమెంట్కు సైతం తెలియదు. అంతగా రహస్య సమావేశాలను అక్కడ జరిపి వచ్చారు. అందులో ఏం మాట్లాడారో కూడా తెలియదు. మన దేశానికి విపక్ష నేత అని అన్నప్పుడు ఆయన ఈ సమావేశాల్లో పాల్గొన్న దానికి సంబంధించిన వివరాలను మన ఇండియన్ గవర్నమెంట్కు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది, కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో మోదీ గవర్నమెంట్ రాహుల్ గాంధీని వీళ్ళను కలవకుండా ఎప్పుడూ అడ్డుకోలేదు, అడ్డుకునే ప్రయత్నాలు సైతం చేయలేదు. సో ఆయన దేశానికి విపక్ష నేత కాబట్టి ఆయనకు ఆ హోదా, గుర్తింపు ఇచ్చి ఆయన్ను గౌరవించారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం తాజాగా పుతిన్ పర్యటనలో ఆయన్ను కలవాలని అనుకుంటున్న సమయంలో ఎక్కడో రాహుల్ గాంధీని అయితే అడ్డుకున్నారు, కానీ మోదీ గవర్నమెంట్ అయితే కాదు అని స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే పుతిన్కు జార్జ్ సోరోస్తో రైవల్రీ అనేది చాలా ఎక్కువగానే ఉంది. సో ఈ కారణం వల్ల రాహుల్ గాంధీని ఆయన అలో చేయలేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఈ ఉక్రెయిన్ను రష్యాపై యుద్ధం చేయడానికి ప్రేరేపించింది అమెరికాకు సంబంధించిన జార్జ్ సోరోస్ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఉక్రెయిన్లో ఆరెంజ్ రెవల్యూషన్ అనేది ఒకటి వచ్చింది. ఈ రెవల్యూషన్ తర్వాత మాత్రమే ఉక్రెయిన్ రష్యాపై దాడికి పాల్పడే పరిస్థితికి వచ్చింది. ఈ రెవల్యూషన్ను క్రియేట్ చేయడానికి అమెరికాకు సంబంధించిన జార్జ్ సోరోస్ చాలా కీలకంగా పనిచేశాడు. ఎందుకంటే రష్యాను దెబ్బకొట్టడానికి అదే సమయంలో అమెరికాలోని ఆయుధ లాబీలకు మేలు చేకూర్చేందుకు జార్జ్ సోరోస్ ఉక్రెయిన్ను రెచ్చగొట్టాడు. తద్వారా రష్యాపై యుద్ధం చేయిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం నుంచి ఉక్రెయిన్కు డబ్బులు ఇప్పిస్తూ ఉండటం, ఆ డబ్బులతోనే అమెరికాలోని ఆయుధాలను కొనేలా చేయడం, ఇవన్నీ కూడా జార్జ్ సోరోస్ గీసిన స్కెచ్లో భాగంగానే జరుగుతూ ఉన్నాయి. దీనివల్లనే పుతిన్ గతంలోనే సోరోస్పై అనేక ఆరోపణలు చేశారు. ఏకంగా ఆయన్ను అంతర్జాతీయ ఉగ్రవాది అని కూడా సంబోధించారు. సో ఈ నేపథ్యంలో జార్జ్ సోరోస్కు పుతిన్కు మధ్య డైరెక్ట్గానే రైవల్రీ ఉంది. ఆయన ఎప్పుడు అంతం చేయాలి అనే అవకాశం వచ్చినా కూడా పూర్తిగా అంతం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనే విధంగా పుతిన్ ఇప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. సో సోరోస్ గురించి మనందరికీ తెలుసు. ప్రపంచంలో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు అన్నిటినీ కూడా, ముఖ్యంగా రైట్ వింగ్ ప్రభుత్వాలు అన్నిటినీ ఆయన కుప్పకూల్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అందులో భాగంగానే పుతిన్ను దెబ్బకొట్టడానికి సోరోస్ పనిచేస్తూ ఉన్నాడు. మన దేశంలో సోరోస్కు తొత్తుగా పనిచేస్తున్న రాహుల్ గాంధీ కూడా ఆయన మనిషే అని పుతిన్కు బాగా స్పష్టంగా తెలుసు. సో అందువల్లనే రాహుల్ గాంధీని కలవడానికి
ఆయన పూర్తిగా అయిష్టంగా ఉన్నారు అనే విధంగా సమాచారం అందుతోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే రాహుల్ గాంధీని పుతిన్ ఎన్నటికీ కలవరు. అంతేకాకుండా ఇప్పుడు రష్యాకు మన ఇండియాతో చాలా పెద్ద ఎత్తున సత్సంబంధాలు ఖచ్చితంగా అవసరం. ప్రస్తుతం ఆ దేశం యుద్ధం నేపథ్యంలో అమెరికాతో పాటు యూరప్ దేశాలు అనేక ఆంక్షలు విధించాయి. దీంతో ఆ దేశానికి ఉన్నదంతా ఒక్క ఇండియా మాత్రమే. మన ఇండియాతో ఎంతగా సత్సంబంధాలు నెరిపితే అంత ఎక్కువగా రష్యాకే లాభం చేకూరుతుంది. అంతేకాకుండా మన ఇండియా కూడా అమెరికా టారిఫ్లను సైతం ఎదిరించి మరీ రష్యాతో ఆయిల్ను కొంటూ ఉంది. దీనివల్లనే రష్యా ఇప్పటికీ యుద్ధంలో నిలదొక్కుకోగలుగుతుంది. అంతేకాకుండా అమెరికా యూరప్ దేశాలను సైతం ఎదిరించడానికి మన ఇండియా ఉన్న అండనే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రష్యా మన ఇండియాను వదులుకునేందుకు అస్సలు ఇష్టంతో లేదు. మన ఇండియాతో ఎంత కావాలంటే అంత స్నేహ సంబంధాలు నెరిపేందుకే ప్రాధాన్యతను ఇస్తోంది. ఈ నేపథ్యంలో మన ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ మన ఇండియాకు సంబంధించిన సెకండ్ పర్స్పెక్టివ్ను ఆయనకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జనరల్గా ఏదైనా సమావేశం అంటే దేశాధినేతలతో సమావేశానికి సంబంధించి దానికి ముందుగానే కొద్ది సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే తాను సమావేశం అయ్యే దాంట్లో ఏమేం మాట్లాడుతాను, ఏ అంశాలను వివరిస్తాను అనే దానికి సంబంధించి ముందుగానే కొద్దిగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీ ఒకవేళ మన దేశానికి ప్రతిపక్ష నేత కాబట్టి అలాంటి సమాచారం ఏమైనా ఇచ్చి ఉండవచ్చు. దీన్ని చూసిన తర్వాత కూడా రష్యా రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మన ఇండియాతో ఆ దేశానికి అవసరం ఉంది. అదే సమయంలో మన ఇండియాకు కూడా రష్యా నుంచి కొద్ది వరకు అవసరం ఉంది. కాబట్టి రెండు దేశాలు కలిసిమెలిసి ముందుకు సాగడానికే ప్రయత్నిస్తాయి. ఈ సమయంలో సెకండ్ పర్స్పెక్టివ్ అంటే రాహుల్ గాంధీ మన దేశానికి సంబంధించి మరో కోణాన్ని బయటపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. గతంలోనే మనం చూసాం ఆపరేషన్ సింధూర్లో మన ఇండియా భారీగా రాఫెల్ యుద్ధ విమానాలను కోల్పోయిందని, మన దేశం ఎంత నష్టపోయిందో చెప్పాలని, అమెరికాకు తల వంచి మాత్రమే పాకిస్తాన్తో సీజ్ ఫైర్ చేసుకున్నామని, దీంతో పాటు మన ఇండియా అనేది డెడ్ ఎకానమీ అనే విధంగా కూడా రాహుల్ గాంధీ మాట్లాడారు. ట్రంప్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో సరిగ్గా అదే వ్యాఖ్యలను రాహుల్ గాంధీ మన దేశంలో అందరికీ వివరించే ప్రయత్నాలు చేశారు. కాబట్టి మన ఇండియా ఎదుగుదలను రాహుల్ గాంధీ ఇప్పటికీ కూడా ఒప్పుకోవడం లేదు. సో అలాంటి పర్స్పెక్టివ్తో ఉన్న వ్యక్తితో పుతిన్ భేటీ కావడానికి అస్సలు సముఖత చూపే అవకాశం అనేది ఖచ్చితంగా లేదనే చెప్పవచ్చు. దీనివల్ల కూడా రాహుల్ గాంధీ సమావేశాన్ని ఆయన రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా పుతిన్ ఇప్పుడు మోదీతో తప్ప మన ఇండియాలోని సెకండ్ పర్స్పెక్టివ్ను వినే ధోరణిలో అస్సలు లేరు. అంతేకాకుండా రాహుల్ గాంధీ జార్జ్ సోరోస్కు ఒక తొత్తులా మన దేశంలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉద్దేశంలో భాగంగా కూడా ఆయన రాహుల్ గాంధీతో సమావేశానికి నో చెప్పి ఉండవచ్చు. దీనివల్ల రాహుల్ గాంధీ దీన్ని డైరెక్ట్గా చెప్పలేక, అంటే తనను రిజెక్ట్ చేశారు అనే విషయాన్ని ప్రజలకు వివరించలేక మోదీ గవర్నమెంట్పై నిందలు మోపేందుకు ఆయన బయటికి వచ్చారు. మోదీ గవర్నమెంట్ నన్ను తొక్కివేస్తోంది అని, ఒక ప్రతిపక్ష నేతగా నాకు వాల్యూ ఇవ్వడం లేదు అనే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి గతంలో వాజ్పేయి హయాం అండ్ పివి హయాంలో చాలా ప్రతిపక్ష నేతలకు ఎంతో గౌరవాన్ని ఇచ్చారు. పివి నరసింహారావు అయితే ఏకంగా మన దేశానికి సంబంధించిన కశ్మీర్ ఇష్యూపై ఐక్యరాజ్య సమితిలో మాట్లాడడానికి అప్పటి విపక్ష నేత అయిన వాజ్పేయిని పంపించారు. వాజ్పేయి కూడా ఆ గౌరవాన్ని అంతే హుందాతనంగా నిలుపుకుని ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ను చెడామడ ఏకి పారేశారు. కానీ ఇప్పటి ప్రతిపక్ష నేతను చూస్తే ఆ విధంగా కనిపించడం లేదు. మన ఇండియా గురించి పాజిటివ్గా చెప్పడం కాకుండా నెగిటివ్గా చెప్పడానికే ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. అందువల్ల మాత్రమే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనే విషయాలను రాహుల్ గాంధీ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు జరుగుతుంది అనేది ఆయనే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.